పుతిన్ కు ట్రంప్ చెక్, యుద్ధాన్ని ఆపే మాస్టర్ ప్లాన్ ఇదే. ఫిబ్రవరి 2022లో మొదలైన భీకర సంగ్రామం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లు గడుస్తున్నా ఈ చిక్కుముడి విడటం లేదు. ఈ మహాయుద్ధానికి ముగింపు ఎప్పుడు? శాంతికి మార్గమేది? ఇప్పుడు ప్రపంచం చూపు మొత్తం అమెరికాలోని వాషింగ్టన్ వైపే. ఆగస్టు 18, 2025 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరగబోయే కీలక సమావేశంపైనే అందరి ఆశలు నిలిచాయి. ఇది శాంతి దిశగా ఒక ముందడుగు అవుతుందని భావిస్తున్నా దీని వెనక ఎన్నో చిక్కుముడులున్నాయి. ఇప్పటికే అలస్కా సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ డాన్బాస్ ప్రాంతాన్ని తమకు వదిలేస్తే యుద్ధం ఆపడానికి సిద్ధమని సంకేతాలిచ్చారు. ఈ పరిష్కారానికి ట్రంప్ సముఖంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా యూరప్ దేశాలు మాత్రం దీన్ని ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి ముప్పుగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహా సంగ్రామాన్ని ఆపడానికి ఉన్న మార్గాలేమిటి? రష్యా 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ సమయంలో ఉక్రెయిన్ ఇంధన క్షేత్రాలపై దాడులు ఆపేస్తామని చెబుతోంది. ఇది శాశ్వత శాంతి ఒప్పందం వైపు వేసే మొదటి అడుగు కావచ్చు. డాన్బాస్ ప్రాంతాన్ని అంటే డొనెట్స్క్, లుహాన్స్క్ లను సైనిక రహిత జోన్ గా ప్రకటిస్తే ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. డొనెట్స్క్, లుహాన్స్క్, కేర్సన్, జపోరిజియా ప్రాంతాలను ఉక్రెయిన్ అధికారికంగా వదులుకోవాలని రష్యా కోరుకుంటోంది. అయితే ట్రంప్ డాన్బాస్ ను రష్యాకి చేసి కేర్సన్, జపోరిజియాలలోని రష్యా సైన్యాన్ని స్థిరంగా ఉంచవచ్చని సూచించారు. కానీ డాన్బాస్ ను వదులుకుంటే తమ రక్షణ వ్యవస్థ బలహీన పడుతుందని జెలెన్స్కీ ప్రతిపాదనను తిరస్కరించారు. 2014లో క్రిమియాలో జరిగినట్లు కొన్ని ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపడం ఒక మార్గం అయినప్పటికీ ఇది అత్యంత వివాదాస్పదం అవుతుంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆలోచనను విరమించుకోవాలన్నది రష్యా ప్రధాన డిమాండ్. దీనికి బదులుగా నాటో తరహాలోనే భద్రతా హామీ ఇస్తానని పుతిన్ ప్రతిపాదించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ బలమైన భద్రతా హామీ ఇస్తే ఉక్రెయిన్ తటస్థంగా ఉండేందుకు అంగీకరించవచ్చు. ఇక చివరిగా ఎవరు ఊహించని మరో మార్గం కూడా ఉంది. అదే అమెరికా నాటో నుంచి తప్పుకోవడం. ఉక్రెయిన్ కు ఆయుధాల ఖర్చు విషయంలో ఇప్పటికే యూరప్ తో అమెరికాకు విభేదాలు వచ్చాయి. ఇప్పుడు రష్యాతో ఉక్రెయిన్ ఒప్పందం చేసుకునేలా చేసి తన మిస్టర్ సీజర్ ఫైర్ ఇమేజ్ ను పెంచుకొని నోబెల్ శాంతి బహుమతి వైపు అడుగులు వేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అమెరికా తప్పుకున్నా యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు కొనసాగిస్తే ఈ యుద్ధం ఇలాగే కొనసాగే ప్రమాదం కూడా ఉంది. ఈ 4 క్లిష్టమైన మార్గాల్లో ఏది శాంతికి దారితీస్తుంది? ట్రంప్ జెలెన్స్కీ సమావేశంలో ఏ అద్భుతం జరగబోతోంది? ప్రపంచమంతా ఇప్పుడు వాషింగ్టన్ వైపే ఉత్కంఠగా చూస్తోంది. అయిపోయిందా?